I love freaking fear in your eyes. సంపేసింది భయ సినిమా నిజంగా రవితేజ గారు ఒక డిఫరెంట్ లుక్ తోటి కనిపించేసింది భయ ఏ హీరో కనిపించలే డిఫరెంట్ లుక్ తోటి ఏ హీరో కనిపించలే రవితేజ కనిపించిండు నిజంగా మైండ్ బ్లోయింగ్ సినిమా ఇది మాస్ మహారాజా రవితేజ డిస్కో రాజా ఇట్టు కొట్టేసిండు మూవీ మొత్తం ట్విస్టింగ్స్ తోటి రఫ్ ఆడించేసాడు సూపర్ మైండ్ బ్లాక్ బస్టర్ మూవీ సూపర్ హిట్ యా రవితేజ యాక్టింగ్ మాస్ సూపర్ బాగుంది చాలా బాగుంది సినిమా సోల్జర్స్ సంవత్సరాల పాటు బాంబింగ్స్ తోను ఫైరింగ్స్ తోను యుద్ధాలు చేసి రిటైర్ అయ్యి ఇంట్లో ఉంటే సడన్ గా వచ్చే సైలెన్స్ ఉంటుంది చూడు అది అప్పటిదాకా వాళ్ళు చూసిన వైలెన్స్ కంటే భయంకరంగా ఉంటుంది సేదు అంటే గుర్తుకు రావాల్సింది వయసు కాదు భయం గుర్తుకు రావాలి మూవీ మాత్రం కేక ఉందన్న తిరగలేదు సూపర్ సినిమా ఇచ్చాడు సూపర్ చాలా బాగుంది సినిమా చాలా బాగుంది భయ సినిమా ఉంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము క్లైమాక్స్ మాత్రం తోపు అసలు తోపు అంటే ఎక్స్పెక్ట్ చేయలేము మనం కామెడీ కానీ ఫైట్స్ కానీ బాగున్నాయి బ్లాక్ బస్టర్ చెప్పాల్సిన అవసరం లేదు ఇక బాగుందన్న లాస్ట్ క్లైమాక్స్ చూసి కూడా సూపర్ ఉంది సునీల్ అనే క్యారెక్టర్ అయితే అదిరిపోయింది ఇలా మ్యూజిక్ డైరెక్టర్ సమ్మన్ అయితే మ్యూజిక్ చింపేసిండు మ్యూజిక్ ఎట్లా ఇచ్చాడు దానికన్నా చాలా బాగా ఇచ్చిండు సాంగ్స్ బాగున్నాయి మూవీ అయితే ఓవరాల్ గా చాలా బాగుందండి మీ అన్నయ్య లైఫ్ లో ఒక కొత్త ఛాలెంజ్ కావాలి ఇలాంటి కాన్సెప్ట్ రేర్ భయ మనం యాక్సెప్ట్ చేయాలి చాలా బాగుంది సినిమా అయితే రవితేజ చాలా స్టైలిష్ గా ఉన్నాడు బాగుంది చాలా బాగుంది పాటలు కూడా బాగున్నాయి సునీల్ గారు వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కదా సునీల్ కి చాలా మంచి క్యారెక్టర్ దొరికింది చాలా రోజుల తర్వాత మూవీ చాలా బాగుందన్న స్టోరీ చాలా బాగుంది స్క్రీన్ ప్లే చాలా బాగుంది ఇంట్రెస్టింగ్ ఉంది పర్ఫార్మెన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమని బాగా ఇచ్చాడు సో ట్విస్ట్లు టర్న్స్ అన్ని చాలా బాగున్నాయి సునీల్ కూడా చాలా బాగా చేశాడు చాలా బాగుంది ఫ్రీక్ అవుట్ అసలు హీరో ఇంట్రడక్షన్ ఎలివేషన్ అసలు రేంజ్ లో ఉంటుంది కామెడీ కూడా బాగుంటుంది మీకు ఎంత కావాలో అంత బాగా ఇస్తారు హీరో ఎలివేషన్ ఇంకా యాక్షన్ సీన్స్ క్లైమాక్స్ మాత్రం అస్సలు ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అలా ఉంది